స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను హైకోర్టు లాయర్ తాండవ యోగేష్ సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా 50% పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ అందించి. రైట్ రాజేష్, 50% పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఒకసారి జరిగిన వాదోపవాదాలు ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. రిజర్వేషన్ అనౌన్స్ చేసిన తర్వాత అంటే జనరల్గా తెలంగాణలో మనం చూసాము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకూడదనేది ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 19న 2 జీవోలు విడుదల చేసింది. అర్బన్ ప్రాంతాల్లో 34%, అర్బన్ ప్రాంతాల్లో 33.3%, రూరల్ ప్రాంతాల్లో 34% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ తాండవ యోగేష్ హైకోర్టులో నిన్న పిల్లు దాఖలు చేయడం, ఈరోజు ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లు ఇంతే ఉండాలనే పరిమితి కొన్ని ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఆయా స్థానిక పరిస్థితులు బట్టి 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలను దాటినటువంటి రాష్ట్రాలను వ్యాఖ్య చేసింది. అయితే దీంట్లో ప్రతివాదులు ఉన్నటువంటి ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇష్యూ చేసింది. దీనిపైన తమ వాదన వినిపించాలని కూడా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ పిటిషనర్ చాలా క్లియర్గా చెప్పారు, పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇదే తరహాలో 50% రిజర్వేషన్లు దాటినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పిన నేపథ్యాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ గుర్తు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వర్తించాల్సిన అవసరం ఉంది. బీసీలకి 34% ఇవ్వడం ద్వారా మిగతా కులాలు, ముఖ్యంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కేటాయించినటువంటి 15.1%, ఎస్టీలకు కేటాయించిన 6.1% రిజర్వేషన్లకు ఇబ్బందికరంగా మారింది. వాళ్ళకి రిజర్వేషన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బీసీలకు ప్రాధాన్యత పెంచడం కోసం ఇలా చేయడం. దానిపైన ప్రభుత్వం ఎలాగ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజేష్? అంటే ప్రభుత్వంగా అంటే జీవో విడుదల చేసిన తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కూటమి కానీ లేకపోతే నాయకులు కానీ చెప్పింది ఏంటంటే బీసీ మిగతా కులాలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అంటే కేవలం తెలంగాణను మాత్రమే ఉదాహరణగా చెబుతున్నారు. కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు 50% దాటి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అక్కడ ఎందుకు ఉదాహరణకు తీసుకోవట్లేదంటూ నాయకులు చాలా మంది చెబుతున్నారు. ఇది అదే వాదన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే అవకాశం కనబడుతుంది. ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో వాటిని చూపిస్తే ఇక్కడ కూడా అదే విధంగా బీసీలకు 34% ఇంప్లిమెంట్ చేస్తే మిగతా కులాలకు కూడా రిజర్వేషన్ తగ్గించుకోకుండానే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తామనే వాదన వినిపించారు. సుమతి. రైట్ రాజేష్.